అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లాగుంది అంటే భయపెట్టి రాజకీయం చేయాలనే ధోరణిలో వెళ్తూ ఉంది. ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాను అంటే దాదాపు 56 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు మాకు న్యాయం చేయండి, మీరిచ్చిన హామీల్ని అమలు చేయండి, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని మేము అడుగుతా ఉన్నాము, దానికి స్పందించండి మొర్రో అని 56 రోజుల పాటు కుటుంబాలకి అటు స్కూళ్ళకి దూరంగా రోడ్లెక్కి నిరసనలు తెలుపుతా ఉన్నారు. ఏం చేశారు? 4-5 సార్లు మధ్యలో చర్చలకు పిలిచారు. వీళ్ళు అడిగిన హామీలు అన్నిటికీ కూడా ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పి మాట జారేశారు. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ టెంట్లో కూర్చున్నారు. మా హక్కులు మాకు కల్పించండి, మా జీతం పెంచండి, మీరు ఇచ్చిన హామీ ప్రకారం అని చెప్పి మళ్ళీ అడగడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగించినా భయపడలేదు. మరి ఏం చేయాలి వీళ్ళని అనుకున్నారు. పోలీస్ కేసులు పెట్టారు, భయపడలేదు. తెల్లారగట్ల అంటే ఉదయం 3 గంటల ఆ ప్రాంతంలో ఎక్కడైతే వీళ్ళు ధర్నా చేస్తా ఉన్నారో అక్కడున్న లైట్లన్నీ కూడా ఆరిపేసి మహిళలన్న విచక్షణ మర్చిపోయి వాళ్ళని మీద దాళ్లు చేసి బలవంతంగా బస్సులు ఎక్కించి అరెస్టు చేశారు. అయినా భయపడ్డారా? భయపడలేదు. ఏం చేశారు? వెంటనే ఉదయం 10 గంటలకల్లా విధుల్లో చేరిన వాళ్ళని తొలగిస్తున్నాము అంటూ కూడా జీవో ఇచ్చేశారు. ఆ తర్వాత మరి కాసేపటికి హెల్పర్లుగా ఉన్న వాళ్ళకి వర్కర్లుగా పదోన్నతి ఇస్తున్నాము, మళ్ళీ మిగిలిన పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తా ఉన్నాము, అప్లై చేసుకోండి అంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొట్టింది. అంటే ప్రభుత్వం అంగన్వాడీల మీద ఎంత కక్ష కట్టిందో ఒకసారి ఆలోచించుకోండి. ఇంత జరిగింది, అరెస్టులు చేశారు, దాళ్లు చేశారు, ఉద్యోగాల నుంచి పీకేసామన్నారు, నోటిఫికేషన్లు వచ్చినాయి. మరి ఈరోజు తెల్లారేసరికి ఇదంతా ఏమైపోయింది? అంగన్వాడీలతో చర్చలు సఫలం అంటూ కూడా ఈరోజు పొద్దున్నుంచి వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ కంటికి మరీ అంత ఎర్రిబాగులోలా కనపడతా ఉన్నారా? నిజంగా సఫలం అయ్యి ఉంటే గతంలో ఈ 56 రోజులు మీరు 4-5 సార్లు వాళ్ళని కలిశారు కదా, అప్పుడు ఎందుకు సఫలం అవ్వాలా? ఇప్పుడు ఎందుకని అంటే మీరు వాళ్ళని భయపెట్టారు. అంగన్వాడీలకి వేరే ఆప్షన్ లేకుండా చేశారు. అంగన్వాడీ అక్కలు ఈరోజు మీకు భయపడి ఇలాంటి దుర్మార్గుడితో ఎందుకు, ఇలాంటి సైకోతో మనకెందుకు, మనం చేయాల్సిన ప్రయత్నం అయితే చేశాం కదా, ఇంకో 2 నెలలు ఉంది, ఈ 2 నెలల తర్వాత ఇతనికి మనం ఓటు రూపంలో బుద్ధి చెప్పి మన డిమాండ్స్ ఏంటి అనేది వచ్చే ప్రభుత్వానికి ఆల్రెడీ మనం తెలియజెప్పాం కాబట్టి ప్రస్తుతానికి మన దీక్షని విరమింపజేసుకుని ఈ 2 నెలలు కళ్ళు మూసుకుని సైలెంట్గా పని చేసుకుంటూ పోతే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మన డిమాండ్లని తీరుస్తుంది, లేదా వాటి మీద ఆలోచన చేసి దానికి అనుగుణంగా మళ్ళీ చర్చలకు పిలిచి అక్కడ జరగాల్సిన తంతంతా కూడా చేసే ప్రయత్నం వచ్చే ప్రభుత్వం చేస్తుందన్న ఆలోచనలోకి అంగన్వాడీలు వెళ్ళారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి భయపడో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడనో ఈరోజు సఫలం అని ప్రభుత్వం చెప్పుకుంటున్న విధంగా వాళ్ళు ఒప్పుకోలేదు. దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మనకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది కదా. భయపెట్టాలని చూశారు, ఇంకేదో చేద్దామని చూశారు, దేనికి లొంగలేదు. ఫైనల్గా ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లలో 99% బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు కష్టపడందే వాళ్ళకి ఇల్లు గడవదు. మరలాంటి వాళ్ళకి ఉద్యోగం పోతుందంటే భయం ఉంటుంది కదా సహజంగానే. అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారని నేను చెప్పట్లా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆలోచనతోని ఈరోజు వాళ్ళు దీక్షని విరమించారే తప్పితే జగన్మోహన్ రెడ్డికి భయపడో లేదా ఇంకోటి కారణం అయ్యో వాళ్ళు విరమింప చేయలేదు ఆ దీక్షని. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తానా అంటే ఆయన పత్రిక, ఆయన టీవీ ఛానల్ తందానా అంటా ఉన్నాయి. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక అబద్ధాన్ని పదే చెప్పి ప్రజలు నమ్మించాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీల విషయంలో కూడా అదే జరిగింది. అసలు చర్చలు జరిగినట్టుగా కూడా మాకెవరికీ తెలియదు, మీడియా వాళ్ళకు కూడా. మరి తెల్లారిపాటికి చర్చలు సఫలమని ఎట్లా వచ్చింది అంటే వీళ్ళు చేసిన అరెస్ట్ని, వీళ్ళు వాళ్ళ మీద ప్రయోగించిన పనికిమాలిన జీవోల్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే సఫలం అని చెప్పారు. తిరిగి అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరుతున్నారని చెప్తా ఉన్నారు. ఏదైనా 2 నెలలే, మేబీ 2 నెలలు అంటా ఉన్నాను కానీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ లేదు. అంగన్వాడీలనే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళల అందరి పరిస్థితి కూడా ఇంతే. మహిళా ప్రభుత్వం అని చెప్పుకోవడమే కానీ ఏ రోజు మహిళల్ని కనీసం ఈ మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఏ రోజు లేదు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు గుళ్ళకి వెళ్ళాలి. ఆయన భార్యనే వెంట తీసుకెళ్ళడు, ఆయన తల్లిని చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేశాడు, ఇంకా ఈయన మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటి? ఇక ఈ అంగన్వాడీల పరిస్థితి నిజంగా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా
వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈ ఎన్నికల్లో మళ్ళీ గనక జగన్మోహన్ రెడ్డిని నమ్మి చెప్తా ఉన్నాడుగా, జూన్ జూలైలో మళ్ళీ అధికారంలోకి రాగానే మీ డిమాండ్స్ని తీరుస్తామని చెప్తా ఉన్నాడు కదా. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడో నెక్స్ట్ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించి ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ గద్దెల మీద కూర్చోబెట్టకుండా వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మీ ఆరోగ్యానికి రాష్ట్ర భవిష్యత్తుకి కూడా మంచిదని చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నా.